ప్రపంచంలో అతిపెద్ద ఎర్రి పుష్పం ఎవరిని అంటారు తెలుసా భయ్య? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు చూసావా, అట్లాంటి వాళ్ళు అంటారు అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మాల్దీవ్స్ గవర్నమెంట్ పరిస్థితి ఇలానే ఉందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, నరేంద్ర మోడీ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు. ఏమనంటే, మన లక్షద్వీప్ ని ఎందుకు ఒక మంచి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయకూడదని ఒక ట్వీట్ చేశాడు. అందరూ ఎందుకు ఈ మాల్దీవ్స్ ఇటువైపు వెళ్తున్నారని చెప్పి ట్వీట్ చేస్తే, దాని కింద ఒక ముగ్గురు మాల్దీవ్స్కి సంబంధించిన ఒక ముగ్గురు మినిస్టర్లు కింద కమెంట్ చేశారు. వీళ్ళలో ఇద్దరు లేడీస్ ఒక జెంట్ అనమాట. వీళ్ళు ఏమని కమెంట్ చేశారనే చెప్పేదానికంటే ముందు నేను మాల్దీవ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మాల్దీవ్స్ అనేది ఒక టూరిజం స్పాట్ అని అందరికీ తెలుసు. అండ్ అదొక ఐలాండ్, 300 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణం కలిగిన ఒక చిన్న ఐలాండ్ అనమాట. అది దీనికి మొత్తం మెజారిటీ ఆఫ్ దానికి వచ్చే ఆ కంట్రీకి వచ్చే ఇన్కమ్ అంతా టూరిజం నుంచే వస్తుందన్నమాట. అందులో కూడా మెజారిటీ ఆఫ్ ది టూరిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్స్ అని అందరికీ తెలిసిన విషయమే. 2023, 2022 ఇవన్నీ చూసుకున్నా సరే నెంబర్ 1 ఎవరైతే ఎక్కువ మంది విజిట్ చేశారనే దాన్ని చూసుకుంటే అందరు ఇండియన్సే ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఆ గవర్నమెంట్కి కూడా తెలుసు ఆ విషయం. సో వీళ్ళు బాగా జీబలు పెక్కిన ఒక ముగ్గురు మినిస్టర్ల కింద ఏమని పెట్టారంటే, మీ ఇండియాలో మీరు అసలు ముందు లక్షద్వీప్ని ఈక్వల్ టు మాల్దీవ్స్ డెవలప్ చేయడం కాదు కదా, అసలు ముందు మీరు ఆ హెల్యూజినేషన్ నుంచి బయటకు రండి. బాత్రూమ్లు మీకు 10 years 15 years స్మెల్ కొడుతూ ఉంటాయి అది అని చెప్పేసి ఒక మినిస్టర్ కమెంట్ చేశాడనమాట ట్విట్టర్లో. ఇంకొక లేడీ ఏంటంటే, మీ నరేంద్ర మోడీ యొక్క పప్పెట్ ఇజ్రాయెల్ చేతులు అది ఇది అని చెప్పేసి కమెంట్ చేసింది అనమాట. ఇట్లా బ్యాడ్గా కమెంట్ చేశారు ముగ్గురు మినిస్టర్లు. చేసిన తర్వాత ఒక 2 daysకి ఇది బాగా వైరల్ అయిపోయి అందరికీ తెలిసిందనమాట. తెలిసిన తర్వాత అందరూ నరేంద్ర మోడీని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, లేదంటే సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, లేదంటే సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ ఏంటంటే నరేంద్ర మోడీకి సపోర్ట్గా లక్షద్వీప్కి వెళ్దామని చెప్పేసి సపోర్ట్ చేసి అందరూ ఇంకా బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది లాస్ట్ 2 days నుంచి. ఈ విషయం ఒక 2 daysకి గవర్నమెంట్కి తెలిసింది, మాల్దీవ్స్కి తెలిసిందనమాట. తెలిసిన తర్వాత అంత కాలిపోయింది. అప్పటికి అంత కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా వీళ్ళు ఏం చేశారంటే, ఈ ముగ్గురు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజెంట్ సస్పెండ్ చేశారు. నరేంద్ర మోడీని కించపరిచి మాట్లాడినందుకు, లేదంటే తక్కువ చేసి మాట్లాడినందుకు వాళ్ళని సస్పెండ్ చేశారు. బాగానే ఉంది, అయిపోయింది, సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు జరిగిపోయిన డ్యామేజ్ని వీళ్ళు కవర్ చేసుకోవాలి కదా. డ్యామేజ్ అంటే ఏం జరిగింది, ఇది ఆల్రెడీ ట్రెండ్ అయిపోయిన తర్వాత మా ఇండియాని అన్నా కానీ, లేదంటే నరేంద్ర మోడీని అన్నా కానీ ఎవడు ఊరుకో. అసలు నరేంద్ర మోడీని అంటం కంటే అసలు వీళ్ళు ముగ్గురు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు, అరే పిచ్చి నా కొడకల్లారా, పిచ్చి ముండల్లారా, నరేంద్ర మోడీ కాదు కదా, నరేంద్ర మోడీ కాలి గోటిలో ఉండే అణువులు ఉంటాయి చూసారా, వాటి కాలి గోటికి కూడా మీరు కానీ మీ కంట్రీ కానీ బొక్క కూడా సరిపోదు. మేము ఫ్రీ టైంలో జస్ట్ ఏదో ఎంజాయ్ చేయడానికి ముష్టి పడేసే కంట్రీ మీది. మీరు నరేంద్ర మోడీని అండ్ ఇండియాని అనేంత గొప్ప వాళ్ళు అయ్యారంటారా మీరు? ఇది తెలిసిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే, అంటే మనం ఊరుకోం కదా ఇండియాని కానీ, లేదంటే మన పిఎంని కానీ ఏమన్నా అంటే ఎందుకు ఊరుకుంటారు. మన వాళ్ళు ఏం చేశారంటే, మాల్దీవ్స్కి వెళ్ళే వాళ్ళందరూ మొత్తం ప్లాన్స్ మొత్తం, అంటే ఫ్లైట్లు కానీ, లేదంటే అక్కడ హోటల్ బుకింగ్స్ కానీ మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. దగ్గర 15,000 నుంచి 20,000 క్యాన్సిలేషన్స్ అయినాయి ఇండియా నుంచి మాల్దీవ్స్కి. ఎయిదర్ ఫ్లైట్స్ అయినా కావచ్చు, లేదంటే హోటల్స్ అయినా కావచ్చు. వీడు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇంకా వీళ్ళకి ఏంటంటే, ఈ రెవెన్యూ అనేది దానికి టూరిజం మీదే వస్తుంది. టూరిజం మీద దెబ్బ పడిందంటే వాడికి ఆర్థిక మాంద్యం వచ్చినా మనం ఆశ్చర్యపడనక్కర్లేదన్నమాట. సో వీడు ఏం చేస్తాడు, ఇప్పుడు దాన్ని చల్లార్చుకోవడానికి దాన్ని ఎలాగైనా సరే దీన్ని ఆపాలని చెప్పేసి వాళ్ళ కంట్రీ పిఎం రీసెంట్గా యాక్చువల్గా మారాడనమాట. వీడు నాకు తెలిసి చైనాకి సంబంధించిన వాడు, అండ్ చైనా సపోర్టర్ అనమాట వీడు. సో వాళ్ళ టూరిజం మినిస్టర్ని మనకి ఇక్కడికి పంపించేదను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఏమనంటే, వాళ్ళు ఏదైతే కమెంట్ చేశారో అది వాళ్ళ పర్సనల్ విషయం, వాళ్ళు పర్సనల్గా చేశారు కానీ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తూ, లేదంటే మా మాల్దీవ్స్ని రిప్రజెంట్ చేస్తూ చేయట్లేదని చెప్పేసి వ్యవహారాలు చేస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు సస్పెండ్ చేశారా వాళ్ళని? నువ్వేమైనా పిచ్చి నా కొడుకువా? ఇప్పుడు నువ్వు పిచ్చోడు అయ్యావు. అండ్ ఆల్రెడీ నరేంద్ర మోడీ లక్షద్వీప్ని డెవలప్ చేయడానికి టూరిజంకి సంబంధించి 1150 crores ఆల్రెడీ శాంక్షన్ చేస్తారు. అండ్ ఇంక దీన్ని ఎవడు ఆపలేడు, అయిపోయింది. మాల్దీవ్స్ పరిస్థితి అయితే నాకు తెలిసినంత వరకు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వ్యవహారాలు చెప్పినా ఎవడు నమ్మటానికి లేడు. అండ్ ఆల్రెడీ అందరూ బాయ్కాట్ మాల్దీవ్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎవడు నాకు తెలిసి ఇంకా మాల్దీవ్స్కి అయితే వెళ్ళదలుచుకోడు అనమాట. ఫైనల్గా ఏంటంటే, ఇండియాతో కానీ, లేదంటే ఇండియన్స్తో కానీ పెట్టుకుంటే దోల తీరిపోద్ది. అది సంగతి. జై హింద్.